సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపై సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బాబా గారు సందేశంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బిడ్డలతో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఏదో అలజడి తల్లి, ఏదో ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెబుతాను వినమ్మా. ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు. అసలు బాబాగారికి మన మనసులో ఉన్న విషయం ఎలా తెలిసింది? ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆయన సర్వాంతర్యామి అండి, ప్రతి ఒక్కరిలో ఉంటాడు. మీకంటే మీ గురించి బాబా గారికే ఎక్కువ తెలుసు. మీరు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నీ కూడా బాబా గారికి తెలుసు. ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలమే. మనం ఎప్పుడు ఏం కావాలో బాబా గారు ఎలా చూసుకుంటారో, అదేవిధంగా మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన తెలుసుకుంటారు. అలాంటి విషయాలు తెలుసుకుని ముందుగా ఈ విధంగా జాగ్రత్త పంపడం, అతని బిడ్డలందరికీ కూడా ముందుగానే ఒక సందేశాన్ని పంపుతున్నారు. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, నా బిడ్డ ఏదో చెడు మార్గంలో పోవడానికి ఆలోచిస్తూ ఉన్నాడు, చెడు దారిలో పోతున్నాడు అని బాబా గారికి అనిపించిందంటే ముందుగానే హెచ్చరిస్తాడు. బిడ్డ, అది నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ దారిలో పోవడం నీకు ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత కూడా నేనేమీ చేయలేను అని ముందుగానే ఒక సందేశాన్ని పంపుతాడు. అది ఎవరైతే ముందుగా గ్రహించి బాబాగారు చెప్పినట్టు నడుచుకుంటారో, ఆ తండ్రి మార్గంలో నడుస్తారో వాళ్ళకెప్పుడు కూడా తండ్రి ఆశీస్సులు ఉంటాయి. పొరపాటున కూడా మాటను పెడచెవన పెట్టి పక్కదారి పట్టామా, మనల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపపడి ఉపయోగం ఉండదు. దానికి వేరే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం కూడా చెప్తాను. మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ముందుగా చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది కదా. సో ఫ్రెండ్స్, బాబా గారు ఏం చెప్పినా తన బిడ్డల కోసం మంచిదే. అయితే బాబా గారు ఈ సందేశంలో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈరోజు నీ మనసులో మాట చెబుతా వినమ్మా. ఇది విన్నాక నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్తావు. నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు. నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు. నువ్వు ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుంది. గుర్తుంచుకో, నీ గెలుపు ఆటంకం భయం దూరం చేస్తుంది. ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు పక్కన పెడతావో, ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తావు. ప్రపంచంలో ఉన్న శక్తి అంతా నీ బాబా రూపంలో నీకు తోడుగా ఉంటాడు తల్లి. నీకు భయం ఎందుకు? నువ్వు అనవసరంగా భయపడుతూ ఉన్నావు. భయపడడంలో నీ బాబా బిడ్డలకు అవసరమే లేదు. నీ సమస్యలన్నిటినీ సరిచేసి నీకు ఆనందాన్ని ఇచ్చే సాయి నీ పక్కనే ఉండగా నీకు భయం ఎందుకు? నువ్వు దేని గురించి ఆలోచించకు. ప్రతిరోజు ఎలా అయితే మారుతాయో అలానే నీ సమస్యలు కూడా తిరిగి సంతోషకరమైన రోజులు వస్తాయి. నమ్మకంగా ఉండమ్మా. గతంలో జరిగిన
నీ సంతోషకరమైన రోజులన్నిటినీ గుర్తు తెచ్చుకో. మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నీ బయటకు పడి నీకు కావాల్సినంత ఆనందాన్ని అందుకో. పోయిన దానినే తలుచుకొని బాధపడి తల్లి, ఎందుకంటే ఇక నువ్వు జీవితంలో మంచి ఫలితాల్ని పొందబోతున్నావు అమ్మా. సంతోషాలన్నీ అందుకునే కాలం వచ్చేసింది. కాబట్టి కష్టాలన్నీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ. భయం అనేది ఎంత భయంకరమైనదో తెలుసా? అది 2 అక్షరాలే, కానీ ఆ భయం నీలో ఉంటే ఒక్క అడుగు కూడా బయటకు వేయలేవు. మరి గుర్తించు, ఎప్పటికైనా సరే ఆ భయాన్ని పక్కన పెట్టి నీ బాబాతో ఉన్నారని, నీతో ఉన్నారని నమ్ము. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధిస్తావు. చూడు తల్లి, నీ బాబాపై ఎప్పుడైతే నువ్వు పూర్తి నమ్మకం ఉంచుతావో ఆ క్షణం నుంచి నీకు ఎటువంటి కష్టం రాకుండా బాబా చూసుకుంటారు. నీ మనసులో కష్టాలన్నీ తీరిపోతాయి బిడ్డ. ఆనందం అనే వెలుగుని నీ జీవితంలోకి ఆహ్వానించు. ఇప్పుడు జరిగేవి చూసేవి బాధపడకు, ఎందుకంటే ఇవి శాశ్వతం కాదు. నీ సమస్యలన్నీ నేనే తొలగిస్తానమ్మా. నన్ను నమ్ము తల్లి. నువ్వు ఇక మనశ్శాంతిగా ఉండడానికి కావాల్సిన పనులన్నీ నేనే ఆరంభిస్తాను. ఇక నేనే నీ ఆలోచనలన్నీ తీసుకుంటాను. నా బాబా నాకు తోడుగా ఉన్నారని నమ్మి ధైర్యంగా నీ పనులన్నీ నువ్వు మొదలుపెట్టు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు? నేను ఇప్పుడు కూడా నా బిడ్డ పక్కనే కూర్చొని తనకు సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాను. ఒక్కసారి గమనించు, నా స్పర్శ నీకు తెలుస్తుంది. నా బిడ్డలపై తల చేయి పెట్టి నేను చాలా బుజ్జగిస్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నానమ్మా. నీ నీడల నీ చుట్టూనే ఉన్నాను. నా అనుగ్రహం పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఆనందపడే అద్భుతాలు నీ జీవితంలో జరిపిస్తాను. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి. ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలని కోరుకుంటున్నావో అది అలాగే జరిపిస్తాను. నీ మనసు ఆనందంగా ఉంచడం నా బాధ్యత. నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెబుతానమ్మా. వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించకు. బాబా ఎలా చెబుతూ ఉన్నారు, వాళ్ళు నిన్ను బాధ పెడుతూ ఉన్నారు. ఎప్పుడు సంతోషంగానే ఉన్నారు. మరి ఎప్పుడు వారికి బాబా బుద్ధి చెప్తారు అని అనుకుంటున్నావు కదా? నీ మనసులో ఏమనుకుంటున్నావో అన్నీ నాకు తెలుసు తల్లి. నేను వింటూనే ఉన్నా. తప్పకుండా వారికి బుద్ధి చెప్తాను. కానీ దానికి ఒక సమయం రావాలంతే. వాళ్ళను నిన్ను ఏడిపించి ఎంతలా అయితే సంతోషపడుతున్నారో దానికి 100 రెట్లు వాళ్ళు బాధని అనుభవిస్తారు. అది దగ్గరలోనే ఉంది. నువ్వే చూస్తావు కదా. ఆ రోజే నీకు అర్థమవుతుంది. వారు బాధ పెడితే వాళ్ళ బాధ పరిస్థితి ఎలా ఉంటుందని నువ్వే చూస్తావు. అందుకే తల్లి, నువ్వు మాత్రం ఎవరిని బాధ పెట్టకు. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ఉండు. అలాగే ఎవ్వరి వల్ల నువ్వు బాధపడవద్దు. ఎవ్వరు నిన్ను ప్రభావితం చేయకూడదు. ఇది నీ జీవితం బిడ్డ. అది నువ్వు అనుకుంటే నడవాలి, ఎవరో అనుకున్నట్టు కాదు. వాళ్ళు వారి మాటలతో నిన్ను బాధపెట్టి వారికి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారమ్మా. ఒక రాక్షస ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారు. అది వారికి దక్కనివ్వకు. నీ పని నువ్వు చేసుకో. అందులో తప్పకుండా విజయం వస్తుంది. నువ్వు నన్ను నమ్మితే చాలమ్మా. అది మంచి పని అయితే చాలు. ఎవ్వరికి సమాధానం చెప్పనవసరం లేదు. ధైర్యంగా పనిచేసేయి. అవును తల్లి, ఎప్పుడూ ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాడు గ్రహించు. చెప్పాను కదా, నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అవమానించారో వారందరికీ శిక్షలు తప్పకుండా వేస్తాను. ఆ శిక్షలు మామూలుగా ఉండవు బిడ్డ. ఎందుకంటే ఇంకా బతికే ఉన్నాము అనే వాళ్ళు అనుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి శిక్షలు వారు అనుభవించబోతున్నారు. ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలువి కావు. ఒకరిని అనవసరంగా ఒక మాట అని బాధ పెడితే ఆ కర్మ తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అనుభవిస్తారు కూడా. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకానికి నీకు ఏం మాత్రం మంచి చేస్తానమ్మా. నువ్వు నా బిడ్డవి తల్లి. నా ప్రతి బాధ్యత
బాధ్యతలా చూసుకుంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను తోడు నిలుస్తాను. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవద్దు. నీ ధర్మాన్ని నువ్వు నమ్మితే, నువ్వు మంచి మార్గంలో నడుస్తూ ఉంటే, ఎవ్వరి గురించి పట్టించుకోకపోతే నీకు విజయం దానంతట అదే వస్తుంది. నువ్వు పని చెయ్యి. బాబాగారు ఇలానే చెప్తున్నారు. బాబాగారు తన బిడ్డలకు మరో విషయం కూడా చెప్పారండి. ఇది మన జీవితం. మన జీవితం మారాలంటే అది మన నిర్ణయం అయి ఉండాలి. అంతేకాని ఎవరో తీసుకున్న డెసిషన్ వల్ల మనం బాధపడుతూ ఉంటామా? వాళ్ళెవరండి మనకు అనడానికి? వాళ్ళెవరు మన జీవితం ప్రభావం చేయడానికి? మన జీవితం మనమే ప్రభావితం చేసుకోవాలి. మన జీవితంలో ఎవరైనా సరే ప్రభావితం ఉండకూడదు. బాబాగారి సందేశం మీ మనసుకు తాకినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.